మీరు దాసరి గారితో మంచి బాండింగ్ ఉండేది మీకు. సార్. అసలాయన మీరే చెప్పారు. అవును. ఆయన సొంత డబ్బులతో ఆయన హ్మ్. ఫంక్షన్స్ అన్ని పెట్టి స్పెసిఫిక్‌గా మిమ్మల్ని సన్మానించడం అవును. కోసం గాని ఇవన్నీ గూడా. అదెక్కడ దాని పునాది అసల? అసలు ఐడియా లేదు సార్. ఆయన సినిమా చూపిస్తామని చూసారు. ఆ! ఆయనకి విపరీతంగా నచ్చింది. డైలాగులు విపరీతంగా నచ్చింది. ఆయన పిలిచారు, ఇంటికి పిలిచారు. లేదు లేదు ఇది అంటే ఆ సినిమా చాలా రైటింగ్ పరంగా కూడా చాలా బావుంటది కాబట్టి ఆయనకి విపరీతంగా నచ్చింది. ఇంటికి పిలిచి ఇదంతా పెట్టి నేను డైలాగ్ రైటర్‌గా నాకెంతో పేరుంది నాకు. నాకు ఈ మధ్య కాలంలో ఇంత బాగా రాశారనిపించింది ఏది లేదు అన్నది అని ఆయన చాలా, చాలా, చాలా బాగా గొప్పగా నా గురించి ఆయనకి ఎందుకు అనిపించిందో మరేంటో తెలీదు సార్. అక్కడి నుంచి ఒక చిన్నది అండ్ ఇంకోటేంటంటే ఇండస్ట్రీకొచ్చిన తర్వాత నాకిచ్చిన ఫస్ట్ చెక్కు దాసరి గారి కాంపౌండ్ నుంచొచ్చింది. ఓహ్! అది అదేంటో ఎమోషన్ నాకు తెలీదు సార్. ఈ రోజుకి కూడా హ్మ్, చాలా ఎగ్జాజరేషన్ ఉంటది గానీ, నేను ఎవ్రీ 1 మంత్‌కో 1 ½ మంత్ లోపు ఒక రోజు నైటంతా ఆయన వీడియోలు చూస్తా. నాకెందుకు ఆయనేదో మాట్లాడుతుంటారు. నా కళ్ళంట నీళ్ళొస్తుంటాయి. ఎందుకో తెలీదు. ఏదో ఒక ఉంది. అది కనెక్షన్ ఎమోషనల్ నాకు బాండింగ్ తెలీదు. ఏదో. హ్మ్. ఆయన చనిపోవడానికి 4 రోజుల ముందు, 3 రోజుల ముందు గూడా పిలిపిచ్చారు నన్ను. నేను వస్తా. మన బ్యానర్‌లోనే సినిమా చేయాలి అన్నారు. అబ్బా! నాలాంటి వ్యక్తి బేసిక్‌గా ఇండస్ట్రీలో హ్మ్. ఆయన లేకపోవడం అనేది లోటు చాలా కనబడుతుంది. డెఫినెట్‌గా సార్. హ్మ్. రైటర్స్ కానీ రైటర్స్ అనే కాదు ఫిల్మ్ మేకర్స్‌కి గాని స్పెసిఫిక్‌గా ఆయన ప్రతి సినిమా చూసి అదే ఆ టెక్నికల్ ఆ సినిమాలో ఎవరైతే హైలైట్ అయ్యారో టెక్నీషియన్ అది కెమెరామన్ అవ్వచ్చు, రైటర్ అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు. ఆఖరికి ఎలా ఉంటదంటే ఒక స్పెసిఫిక్ సీన్‌లో ఎడిటింగ్ బావుంది. హ్మ్. ఇదన్నా గూడా ఫోన్ చేసో, పిలిపించుకొనో ఏదోటి ఆయన అవును. స్పందించడం అనేది, ప్రశంసించడం అనేది జరిగేది. ఆ సార్ ప్రశంస ఇలా అనేది లేదు. ప్రశంసిస్తూ మనల్ని మనం ప్రొజెక్ట్ చేసుకోవాలి అని చేసుకోవటం ఒకటి సార్. అది బ్లడ్‌లో ఉండడం వేరు. ఆయనకి బ్లడ్‌లో ఉంది. ట్రూ టెక్నీషియన్ ఆయన. ఆ!